నమస్తే అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు అయితే మీ ముందుకి 2013 మోడలు 2014 రిజిస్ట్రేషన్ రెనాల్ట్ కంపెనీ చెందిన స్కాలా RX-Z ఇది కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో RX-E ఉంటుంది, RX-L కూడా ఉంటుంది, అవి మీడియం వేరియంట్లు. ఇది RX-Z, ఇది కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్. సో 2013 మోడల్ 2014 రిజిస్ట్రేషన్. ఇందులో ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకైతే అలాయ్ వీల్స్ ఉంటాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది, రియర్ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఏసీ ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. బై రోడ్డుకైనా పంపిస్తానండి. చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఈ సైడ్ మిర్రర్ కూడా మనకైతే ఆటోమేటిక్గా రొటేట్ కావడం కూడా జరుగుతుంది. సో కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో ఉంది, ఒక సొసైటీ లోపల ఉన్నాను, అందు గురించే కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నా. సో ఇది కార్కి సంబంధించి మనకు డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. అలాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, రియర్ కెమెరా, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. సో కార్ అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఢిల్లీలో అందుబాటులో ఉంది. సో ఇందులో అయితే మనకైతే రెనాల్ట్ కంపెనీ చెందిన అలాయ్ వీల్సే ఉంటాయి. ఫ్రంట్ టైర్ల విషయానికి వస్తే ఒక 40% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, క్లియర్గా మీకు చెప్తూ చూపెడుతున్నా. రన్నింగ్ బార్డర్ అయితే కంప్లీట్గా ఒరిజినల్ ఉంది, మీకు క్లియర్ ఇక్కడ కనబడుతుంది. రన్నింగ్ బార్డర్ కూడా ఒరిజినలే, షోరూమ్ నుంచి వచ్చిన ఫినిషింగే ఉంది. అండర్ బాడీలో కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, ఇక్కడ కూడా ఎలాంటి రిపేర్ అయితే కాలేదు అండర్ బాడీలో కూడా. సో ఇది కారుకు సంబంధించిన ఫ్రంట్ టైరు, పైన పార్టు, రైట్ సైడ్ ఫ్లెండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్, డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ ఇది, అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. సో వెనకాల టైర్ విషయానికి వస్తే వెనకాల టైర్ మనకు ఒక 30% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి డ్రైవర్ సైడ్ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. సో కంప్లీట్గా బ్లాక్ కలర్ ఇది, ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు. సో మనకు వెనకాల చూసుకున్నట్టయితే వెనకాల రియర్ సెన్సార్స్ ఉన్నాయి, అండ్ వెనకాల కెమెరా కూడా ఉంది. రెనాల్ట్ స్కాలా RX-Z డీజిల్ వేరియంట్ అయితే మనకి ఢిల్లీలో అందుబాటులో ఉంది. సో డీజిల్ వేరియంట్ ఇది. సో వెనకాల బూట్ స్పేస్, డిక్కీ విషయానికి వస్తే డిక్కీ కూడా మనకైతే కంప్లీట్ ఒరిజినల్, ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. సో వెనకాల ఇది లగేజ్ స్పేస్ చూసుకున్నట్టయితే మనకి అన్ని వెహికల్స్ కంటే ఇది లగేజ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. డిజైర్, సియాజ్, హోండా సిటీ, వర్నా కంటే కూడా మనకైతే ఇందులో లగేజ్ స్పేస్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు, కంప్లీట్గా పర్ఫెక్ట్ షోరూమ్తో వచ్చిన పేస్టింగ్తోనే ఉంది. మనకు టైర్ విషయానికి వస్తే వెనకాల స్టెప్ ఇన్ టైర్ 100కి 100% ఉంది. జాకీ కూడా ఇప్పటివరకు ఎక్కువ యూజ్ చేయలేదు, కంపెనీతో వచ్చిన జాకీ ఉంది ఇంకా ఇప్పటివరకు కూడా. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి, కంపెనీ పంచింగ్స్తో ఉంది క్లియర్గా. లెఫ్ట్లో కూడా నాకు వెనకాల రియర్ డిఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే డిఫాగర్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్లో అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, బేరింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్, లోయర్ ఆర్మ్స్ అండ్ బేరింగ్స్ కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కార్ ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే వీడియో తీయడం జరుగుతుంది. ప్రతి కార్ కూడా అన్ని రకాల చెక్ చేసే వీడియో తీస్తాము. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి వెనకాల సైడ్ నుంచి వ్యూ. సో ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే మనకు దాదాపుగా 20 నుంచి 25 వరకు అయితే 100కి 200% మైలేజ్ రావడం జరుగుతుంది. సో ఈ కారుకు సంబంధించి అయితే మనకి వెనకాల సైడ్ నుంచి వ్యూ. ఇది కారుకు సంబంధించిన లెఫ్ట్ సైడ్. ఏ పార్ట్ అయితే ఇప్పటివరకు అయితే మనకి రీప్లేస్ కాలేదు. బై రోడ్ అయినా పంపిస్తానండి, ఎక్కడికైనా హోమ్ డెలివరీ అయినా పంపిస్తాను. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, బై రోడ్ వస్తే మీకు ఇంజన్ క్వాలిటీ తెలిసిపోతుంటుంది. వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ ఒక 25% అయితే ఉంది. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఈ సెడాన్ వెహికల్స్కి కంపల్సరీ
రన్నింగ్ బార్డర్ అనేది ప్రతి బండికి అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కంపెనీతో వచ్చిన పేస్టింగ్తో ఉంది. మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి, వెహికల్ ఎలాంటి ఇబ్బంది లేదు. సో అండర్ బాడీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇది వెనకాల టైర్ పైన డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్. మైలేజ్లో అయితే రారాజీది 20 నుంచి 20 అయితే కంపల్సరీ వస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడు మనం ఇక్కడ నుంచి కూడా మనం డోర్ అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా. అదే కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ అంటారు కదా. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ ఒక 50 to 60% అయితే ఉంది. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకు బయట సైడ్ నుంచి వ్యూ. డైరెక్ట్ ఫస్ట్ ఓనర్ వెహికల్. కార్ అయితే ప్రస్తుతానికి అయితే మనకు ఢిల్లీలో అందుబాటులో ఉంది. డైరెక్ట్ సొసైటీలో ఇంటి దగ్గరకు వచ్చే మన వాళ్ళ పార్కింగ్లో అయితే వీడియో తీయడం జరుగుతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. సో ఇందులో పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ చెప్పాను కదా. పుష్ బటన్ స్టార్ట్ మీన్స్ ఏంటంటే కారుకు సంబంధించిన కీ మన దగ్గర ఉంటే సరిపోతుంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కారు పాకెట్లో పెట్టుకున్నామంటే మళ్ళీ దీనికి కీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇది లాక్ అన్లాక్ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్లు ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 100కి 100% ఉన్నాయి. ఇందులో అయితే మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి. హైట్ చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు సీట్స్ కూడా. పుష్ బటన్ స్టార్ట్, జస్ట్ ఈ బటన్ 1 క్లిక్ చేస్తే మనకైతే వెహికల్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ 1 క్లిక్ చేస్తే వెహికల్ ఆఫ్ అయిపోతుంది. సో రీడింగ్ విషయానికి వస్తే మనకైతే 78,418 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో మనకు ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే స్టీరింగ్లో అయితే ఎక్కువ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా వస్తాయి. మరియు లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా మరొక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే మనకైతే ఇందులో టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది. ఇందులో మనకి మ్యాప్స్ కూడా వస్తాయి, గూగుల్ మ్యాప్స్ కూడా వస్తాయి, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే కంప్లీట్గా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. వెనకాల రియర్ ఏసీ కూడా మన వెనకాల మిర్రర్ డిఫాగర్ లైనింగ్స్ కూడా మనకైతే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. సో 4 డోర్లో కూడా కంప్లీట్గా 4 డోర్లకు 4 కూడా మనకైతే పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ డోర్ ఓపెన్ చేసే ఈ పార్ట్ కూడా మనకైతే సిల్వర్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లో వస్తుంది. బేసిక్ వేరియంట్లో అయితే నార్మల్గా ప్లాస్టిక్ రావడం జరుగుతుంది. ఈ సైడ్కి ఉన్న మిర్రర్స్ కూడా మనము డైరెక్ట్ లోపల నుంచే క్లోజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు పార్కింగ్ చేసినప్పుడు లోపల నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మరొక విషయం, ఆ లోపల ఉన్న మిర్రర్ కూడా మనం ఇక్కడ లోపలే కూర్చొని మనం అయితే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ ఆటో అడ్జస్టబుల్ మిర్రర్స్ ఇవి. ఆల్రెడీ టర్న్ అవుతుంది మిర్రర్, చూసుకోవచ్చు. మీరు గ్లాస్ తీయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇందులో ఈ మ్యూజిక్ ప్లేయర్లో మనకైతే మైక్ కూడా, అంటే ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఫోన్ మీరు డైరెక్ట్ సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. మీకు ప్రతి డోర్ కూడా ఈ సైడ్ మెస్, అంటే ఇది విండో షేడ్స్ నార్మల్గా బయట 200-300 రూపాయలు దొరుకుతూ ఉంటాయి, బట్ అవి ఊసిపోతూ ఉంటాయి. బట్ ఇది ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రా ఒక 5-6 వేల కాస్ట్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గ్లాస్ దించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ విండో షేడ్ అనేది గ్లాస్తో పాటు కిందికి రావడం జరుగుతుంది. మళ్ళీ గ్లాస్ పైనకి ఎక్కిస్తే ఆటోమేటిక్గా సైడ్ మిర్రర్తో మన గ్లాస్తో పాటుగా అయితే కిందికి పైనకి రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఊరికే మీరు సైడ్ మిర్రర్స్ పెట్టి విండో షేడ్స్ పెట్టి కింద పడిపోవడం అలాంటి అవసరం లేకుండా ఇవి ఆటోమేటిక్ మనకైతే విండో షేడ్స్ అయితే ఉంటాయి ఇందులో. సో మళ్ళీ వెహికల్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ బటన్ సింగిల్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఈ డోర్కున్న కార్ బాడీకి సంబంధించిన కనెక్టివిటీ పార్ట్స్ ఇవి. కనెక్టివిటీ పార్ట్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో అండర్ బాడీలో కూడా మీకు ఇక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. ఒకసారి ఇందులో అయితే స్పేస్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా ఈజీ కూర్చోవచ్చు. చూడండి క్లియర్గా ఎంత స్పేస్ ఉంటుందో ఈ కార్లో అయితే. దగ్గర ఈ మధ్యలో ఒక చిన్న టేబుల్ పెట్టుకొని భోజనం కూడా చేసుకోవచ్చు. అంత స్పేస్, ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా ఈజీగా ఫ్రీగా కూర్చోవచ్చు. సో కనెక్టివిటీ పార్ట్స్ కూడా మనకైతే కంప్లీట్గా ఒరిజినల్ ఉన్నాయి. ప్రతి మిర్రర్ కూడా మనకైతే పవర్ విండోనే ఉంటుంది. సో డోర్స్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. అండ్ వెనకాల రియర్ ఏసీ కూడా ఉంటుంది. ప్రతి కారుకి, ఎంత లగ్జరీ కార్కి అయినా వెనకాల ఒకటే మనకైతే రియర్ ఏసీ రావడం జరుగుతుంది. దీనికి 2 ఏసీలు ఇస్తారు. అండ్ ఈ వెనకాల నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అవసరం ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు, అవసరం లేకుంటే అది మన ఇష్టం. ముందు నుంచి డ్రైవర్తోనే ముందు ఏసీ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్పెషల్గా ఇక్కడ నుంచే మనం మనం ఆపరేట్ చేసుకోవచ్చు.
రూఫ్ అయితే కంపెనీతో వచ్చిన రూఫ్ ఎలా ఉందో కంప్లీట్గా ఒరిజినల్ అలానే ఉంది. ఇప్పటివరకు ఎలాంటి డ్రై క్లీనింగ్ జరగలేదు, చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ వెనకాల కూడా వీళ్ళైతే మనకి విండో షేడ్స్ వెనకాల కూడా పెట్టించారు. ప్రతి మిర్రర్కి అయితే మనకు విండో షేడ్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ 5-6 వేల వరకు అయితే ఉంటుంది. సో అందరూ పెట్టుకోరు ఆటోమేటిక్ అనేది, కొందరే మన విండో షేడ్స్ అనేవి పెట్టుకుంటారు. చాలామంది అయితే ఏంటంటే 200-300కి బయట దొరుకుతూ ఉంటాయి. సో అవి పెడతారు కానీ అవి పెట్టేసుకుంటే ఏంటంటే ఊరికి కింద పడిపోవడం సో ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎక్కడికైనా నేను బై రోడ్ పంపిస్తానండి వెహికల్ని. సో అప్రాన్ విషయానికి వస్తే కంప్లీట్ అప్రాన్ ఒరిజినల్ విత్ కంప్లీట్గా షోరూమ్ మార్కింగ్తో ఉంది. లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ విత్ షోరూమ్ మార్కింగ్స్తో ఉంది. ఇందులో మనకి ఏంటంటే బ్యానట్ పట్టి 100కి 100% ఒరిజినలే ఉంది. బ్యానట్ కూడా మనకైతే ఒరిజినలే. ఎక్కడ ఏ మెకానిక్ దగ్గర చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ అయితే ఇప్పటివరకు హెడ్ ఓపెన్ కాలేదు. క్లియర్ కట్గా ప్రతి పార్ట్ పైన కూడా షోరూమ్ మార్కింగ్స్తో ఉంది వెహికల్. సో ఇంజన్ గురించి నేను వీడియోలో చెప్పకుండా డైరెక్ట్ బై రోడ్ పంపిస్తానండి. బై రోడ్ పంపిస్తే మీకు ఇంజన్ గురించి ఏందో తెలిసిపోద్ది. మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. డ్రైవ్ షాఫ్ట్ లెఫ్ట్ సైడ్ లోవర్ ఆర్మ్ బోరింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ డ్రైవ్ షాఫ్ట్ లోవర్ ఆర్మ్ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో కార్ అయితే ప్రస్తుతానికైతే మనకి ఢిల్లీలో అందుబాటులో ఉంది. మీకు ఎవరికి కావాలన్నా కూడా డైరెక్ట్ హోమ్ డెలివరీ అయినా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తానండి. కార్ అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. మైలేజ్ విషయానికి వస్తే కంప్లీట్గా 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. 2013 మోడల్ 2014 రిజిస్ట్రేషన్ రెనాల్ట్ స్కాలా RXZ టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.